మీరు తెలుగు యువతకి మార్గనిర్దేశం చేస్తారని కోరుకుంటూ రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా మా యువకుల ఉత్సాహం నింపే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన తెలుగు యువత కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా చక్కగా గ్రామం అంతా తిరిగి వాళ్ళ పనులన్నీ ఎదుర్కొని కూడా పార్టీ కోసం శ్రమించి మరి మన నియోజకవర్గంలోనే ఒక గొప్ప రికార్డు సృష్టించారు. ఎవరికి వాళ్ళే అంటే ఈయన ఎవరే మనం ఎంపీ చేయాలన్నా కూడా కష్టంగా తయారైంది. ఇంకైతే అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం మన అందరికీ ఇలాగే రాబోయే కాలంలో కూడా అందరం కూడా మనం గ్రామంలో తెలుగుదేశం పార్టీని బలపరిచి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో మన అందరం ముందుండి మనందరం అంటే మెయిన్గా మీరు యూత్ ముందుండాలి. ఉంటేనే ఏ కార్యక్రమంలో సక్సెస్ అవుద్ది అన్నది ఇప్పుడు మీరు నిరూపించారు. మేము ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పాం. మేము పైనున్న కార్యక్రమం చేసిందంతా యువతే చేశారు. ఆ యువతనే మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యే గారికి చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా మరి చాలా అభినందించాడు యువతను కూడా. కాబట్టి మీరు రాబోయే కాలంలో కూడా ఈ పార్టీని మరింత బలపరచడానికి యువత సహాయ సహకారాలు చేయాలి. మా సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు మీకు ఉంటాయి. మరి రాబోయేది పంచాయతీ ఎన్నికలు కూడా మరి త్వరలో వస్తున్నాయి. వాటిల్లో కూడా మన సత్తా ఏంటో మనం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి ఈ రోజున మనం ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ్యత్వాలు టైం అనంతరం అంటే 15 రోజులు మళ్ళీ లోకేష్ గారు 15 రోజులు పెంచడం జరిగింది. ఆ పెంచిన తర్వాత మనం అందరం మళ్ళీ ఒకసారి కూర్చుని మరీ ఒక అభినందన సభ పెట్టుకోవడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేసి చాలా సంతోషం. అందరికీ కూడా గ్రామ ప్రజలకి ఈ తెలుగుదేశం యువత అందరికీ గ్రామ తెలుగుదేశం నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దాన్ని చర్య తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.